హాయ్, కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఈరోజు ఒక మంచి రోటి పచ్చడి చూపిస్తున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది చింతకాయ తొక్కు పచ్చడి అంటాం, లేదా చింతకాయల తొక్కు పచ్చడి అంటామండి. శనక్కాయలు 1.5 స్పూన్ అండి వేయించినవి, ఎండుమిర్చితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చింతొక్కు అండి, కరేపాకు, జీలకర్ర, తెల్లబాయలు, టమోటాలండి. చింతొక్కు చూడండి, కొంచెం అంత ఒక నిమ్మకాయ అంత సైజు తీసుకున్నాము. మనము చింతకాయల టైంలో చింతొక్కు తయారు చేసి పెట్టుకుంటాం కదా, ఆ తొక్కు అండి. చాలా బాగుంటుంది టేస్టీ, అన్నంలో కలుపుకొని తినడానికి. పచ్చిమిర్చితో కాకుండా ఇలా డ్రై మిర్చితో చేస్తే దీనికి ఒక 2 స్పూన్లు నూనె వేసి ఫస్ట్ డ్రై ఈ రెడ్ మిర్చిని మనం వేయించుకోవాలండి. ఆ రెడ్ మిర్చి వేయించిన తర్వాత ఇంకా ఆల్రెడీ శనక్కాయలు వేయించి పెట్టుకున్నవే తీసుకున్నాము. ఒకవేళ పచ్చి శనక్కాయలు అయితే అవి కూడా వేయించుకోండి. నేనైతే వేయించినాను ఆల్రెడీ కాబట్టి అవి వేయడం లేదు. మిగిలిన అన్నీ కూడా వేసి కొంచెం అట్లా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన వెంటనే మనం రోట్లో ఫస్ట్ ఎండుమిర్చి వేసి మెత్తగా అయిన తర్వాత, ఫస్ట్ ఎండుమిర్చి వేయకపోతే అవి మెత్తగా మెదగవు తొందరగా. అసలు నూనెలో వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ వేయించుకోవాలా. తర్వాత శనక్కాయ ఇత్తనాలు వేసి, శనక్కాయ ఇత్తనాలు కూడా చూడండి మెత్తగా అయిన తర్వాత ఆ మిగిలిన ఇంగ్రీడియంట్స్ టమోటా ఉంది కదా, కొత్తిమీర, టమోటా, తెల్లబాయ, జీలకర్ర అవన్నీ వేసేసి కచ్చాపచ్చగా నూరుకోవాలండి. నూరుకున్న తర్వాత ఎండుమిర్చి ఒకటి మెత్తగా నూరుకుంటే చాలు. ఇంకా మిగిలినవన్నీ అది చింతొక్కు కూడా వేసేస్తాము, కొత్తిమీర వేస్తామండి. అన్నీ వేసేసి నూరుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలా ముక్కలు. లాస్ట్లో ఆనియన్ ముక్కలు కూడా కలుపుకుంటాము. దీంట్లో ఉప్పు చూసి మనకు కావాల్సినంత 1 స్పూన్, ఇప్పుడు నేను చూపించిన కొలతలకు 1 స్పూను ఉప్పు వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి చింతొక్కు పచ్చడి అని. అప్పుడప్పుడు చేసుకుంటుంటాము. పచ్చిమిర్చితో చేసుకోవచ్చు, రెడ్ మిర్చితో కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేను రెడ్ మిర్చితో చూపిస్తున్నాను. దీంట్లో మనం ఏమి ఎక్కువ ఉడకబెట్టడము, ఏంచడాలు కూడా లేదు. ఊరికే 1 నిమిషం మగ్గనీయడమేనండి. చాలా బాగుంటుంది చింతొక్కు పచ్చడి అంటాము. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో ఆనియన్స్ను ఊరికే అలా రోట్లో వేసి కొంచెం అలా కచ్చాపచ్చగా ఒక్కసారి కలుపుకోవాలా. లాస్ట్లో కూడా ఒకసారి మళ్ళీ ఉప్పు చూసుకొని సరిపోకపోతే కరెక్ట్గా ఉప్పు వేసుకోండి. రెడ్ మిర్చి మనము మనుషులను బట్టి, చింతొక్కును బట్టి 2 టమోటాలకు చూపించాను నేను రెడ్ మిర్చి. ఎక్కువ చేసుకుంటే మనం ఎక్కువ వేసుకోవాలండి, లేకపోతే ఇప్పుడు నేను చూపించిన 2 టమోటాలకి ఈ కొలతలు సరిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి మళ్ళీ తాలింపు వేయనవసరం లేదండి. దీని టేస్ట్ పోతుంది. ఎక్కువసార్లు నూనెలో మనం వేయించకూడదు. ఒక్కసారే ఫస్ట్లోనే వేయించడమే, ఇంకా మళ్ళీ తాలింపు అవసరం లేదు. దీనికి నూనె ఎక్కువ అయిపోతుంది. ఇదే మనం చక్కగా వేడివేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి అలవాటు లేకపోతే ఒట్టి పచ్చడితో అయినా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చింతకాయ పచ్చడి రెడీ.